56 ప్రపంచ నేల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? ప్రపంచ నేల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 5న జరుపుకుంటారు. లక్ష్యం ఆరోగ్యకరమైన నేలను నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడం మరియు నేల వనరుల స్థిరమైన నిర్వహణ కోసం వాదించడం. 2023 థీమ్ నేల మరియు నీరు జీవనాధారం. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ IUSS 2002లో మట్టిని జరుపుకోవడానికి అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. డిసెంబర్ 2013లో ఆన్ జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 5, 2014ని 1వ అధికారిక ప్రపంచ నేల దినోత్సవంగా ప్రకటించింది. 57 అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 5న జరుపుకుంటారు. అంతర్జాతీయ వాలంటీర్ డే 2023 థీమ్ ఏమిటి? అంతర్జాతీయ వాలంటీర్ డే ప్రతి సంవత్సరం డిసెంబర్ 5న జరుపుకుంటారు. లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛంద సేవకుల సహకారాన్ని హైలైట్ చేయడం మరియు కమ్యూనిటీలు మరియు సమాజాలపై వారి నిస్వార్థ చర్యల ప్రభావాన్ని గుర్తించడం. థీమ్ 2023 ది పవర్ ఆఫ్ కలెక్టివ్. 1985లో ఐక్యరాజ్యసమితి స్థాపించిన అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవం సానుకూల మార్పు కోసం తమ సమయాన్ని, నైపుణ్యాలను మరియు వనరులను అంకితం చేసే మిలియన్ల మంది వాలంటీర్ల ప్రయత్నాలను గుర్తించి అభినందించడానికి అవకాశాన్ని అందిస్తుంది. 58 హెల్త్కేర్ ఇన్నోవేటర్లు మరియు వ్యవస్థాపకులకు సలహా మరియు మార్గదర్శక మద్దతును అందించడానికి భారతదేశ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ BIRAC తో ఏ కంపెనీ 3 సంవత్సరాల అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆరోగ్య సంరక్షణ ఆవిష్కర్తలు మరియు వ్యవస్థాపకులకు సలహా మరియు మార్గదర్శక మద్దతును అందించడానికి భారతదేశ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ BIRAC తో టకేడా 3 సంవత్సరాల అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. గ్లోబల్ బయో ఇండియా 2023 ఈవెంట్లో ప్రకటించబడిన ఈ భాగస్వామ్యం ఆరోగ్య సంరక్షణలో గణనీయమైన పురోగతి కోసం ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు ఎలా సహకరించుకోవాలనే దాని యొక్క బ్లూ ప్రింట్. BIRAC అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, భారత ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఈ భాగస్వామ్యం ద్వారా ఆవిష్కర్తలు మరియు వ్యవస్థాపకులకు సలహా మరియు మార్గదర్శక మద్దతును అందించడానికి టకేడాను అనుమతిస్తుంది. అదే సమయంలో కొత్త, వయస్సు ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల యొక్క ఆలోచన నుండి మార్కెట్ విస్తరణకు వారికి సహాయం చేస్తుంది. 59 ప్రభుత్వ డేటా ప్రకారం గత 3 ఏళ్లలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు PM సురక్ష బీమా యోజన కింద 18,50,00,000 మంది లబ్ధిదారులు నమోదు చేసుకున్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? గత 3 ఏళ్లలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PNJJBY, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY కింద మొత్తం 18,50,00,000 మంది లబ్ధిదారులు నమోదు చేసుకున్నారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ రాజ్యసభకు తెలియజేశారు. ఈ 2 బీమా పథకాలు పేదలు మరియు వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తుల కోసం, తద్వారా వారి ఆర్థిక దుర్బలత్వాన్ని తగ్గిస్తుంది. ఇంతకుముందు ఈ 2 పథకాలు నష్టాలను చవిచూశాయి మరియు సమీక్ష తర్వాత ఆప్న్స్కి సంబంధించిన వార్షిక ప్రీమియం 2,00,000 రూపాయల ప్రమాద మరణ మరియు వైకల్యం కవరేజీకి 12 రూపాయల నుండి 20 రూపాయలకు పెంచబడింది. PMJJBY ప్రీమియం గతంలో 330 రూపాయల నుండి 436 రూపాయలకు పెంచబడింది. ఏ కారణం చేతనైనా మరణిస్తే 2,00,000 రూపాయల జీవిత బీమా వర్తిస్తుంది.
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన భారతదేశంలో ప్రభుత్వ మద్దతుగల జీవిత బీమా పథకం. దీనిని వాస్తవానికి ఫిబ్రవరి 2015లో అప్పటి ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీ 2015 బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ మే 9న కోల్కతాలో అధికారికంగా ప్రారంభించారు. 60 బంగ్లాదేశ్ బుక్ ఫెయిర్ యొక్క 11వ ఎడిషన్ ఏ నగరంలో ప్రారంభమవుతుంది? 11వ బంగ్లాదేశ్ పుస్తక ప్రదర్శన కోల్కతాలోని కాలేజ్ స్క్వేర్లో ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఈవెంట్లో 65 ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. కోల్కతా అంతర్జాతీయ బుక్ ఫెయిర్లో పాల్గొనే అవకాశం చాలామంది ప్రచురణకర్తలకు లభించనందున బంగ్లాదేశ్ సాహిత్యంపై ఆసక్తి ఉన్న కోల్కతాలోని మరింతమంది వ్యక్తులను చేరుకోవడానికి ఇది ప్రచురణకర్తలకు సహాయపడుతుంది. డిసెంబర్ 13 వరకు జాతర కొనసాగనుంది.